నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశము, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం తర్వాత అమరావతి సందర్శనానికి బయలుదేరారు. ఆయనతో పాటు సహచర మంత్రులు శ్రీ నారాయణ గారు కూడా ఆయన వెంట ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రము ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్థానం లేదు ఆ బస్సులో. అంటే వివక్షత మీరే గమనించండి, అందరూ కూడా గమనిస్తున్నారు. నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి, ఓట్ల కోసం పవన్ కళ్యాణ్ కావాలి, కాపులు కావాలి, అందరూ కావాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకి భాగం పంచకూడదు. ఎందుకంటే ఆయనకు మొత్తం క్రెడిట్ అంతా వెళ్ళిపోతే ఈయన ఒప్పుకోడు కదండి. ఈయన మనం ఎంతకాలం నుంచి చూడలేదు, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, ఎన్టీ రామారావు పిల్లల నుంచి చూస్తున్నాను. అటువంటి వ్యక్తిని అణగదొక్కినటువంటి వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్ అంటండి. కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం పక్కన కూర్చొనే అర్హత లేదని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగేకపోతే ఈయన ఒక 3 రోజుల క్రితము ఎక్కడికి వెళ్ళారు? పోలవరం సందర్శనానికి వెళ్ళారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనానికి కూడా అతనికి అర్హత లేదు. కేవలము స్వార్థం అండి, అంతకంటే ఏం కాదు. చంద్రబాబు నాయుడుకున్నటువంటి స్వార్థం ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఉండదు అన్నకి ఇదే కారణము. ఇతనే మెప్పు పొందాలి, ఇతన్నే పొగడాలి, అన్నీ నేనే చేశానంటాడు. కంప్యూటర్ నుంచి చీమల వరకు ఈయన సృష్టించారంటాడు. ప్రపంచ సంపద అంతా నేనే సృష్టించారంటాడు. అమెరికా ఎలా ఉందంటే కారణం ఆయనే, రష్యా అలా ఉందంటే కారణం అలాగే ఆయనే, ఇజ్రాయెల్ అలా ఉందంటే కారణం కూడా ఆయనే. కానీ ఇతని పక్కన కూర్చోడానికి పవన్ కళ్యాణ్ గా అర్హత లేదని మరొక్కసారి రుజువైంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అమాయకులు అనుకోవాలో మరి ఏమనుకోవాలో నాకు తెలియదు. కానీ ఆయన కూడా గమనించాలని నా విన్నపము. నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గమనించాలని అంటున్నానంటే, అంతిమ నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం వేలన్నమాట. ఇప్పుడే కనుక ఆయన అన్ని సరి చేసుకుంటే ఆయనకి మంచి స్థానంలో ఉండగలుగుతారు. లేకపోతే ఆయన అణగదొక్కేస్తారు. కేవలము టీడీపీ వల్లే నా పార్టీ వచ్చింది, నేను గెలిచాను, నా ఈ యొక్క గవర్నమెంట్ ఫామ్ చేశానటువంటి ఇతనికి అదేనండి మన చంద్రబాబుకు ఒక గర్వము అప్పుడు ఏర్పడిపోయింది. కాబట్టి ఎవరిని లెక్క చేసే పరిస్థితిలో లేడు. కేవలము పోలవరం అయినా ఇతనే, అమరావతి అయినా ఇతనే, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఇతనే. ఇతని తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొకూడదు. కానీ అతనికి కష్టాలు వచ్చినప్పుడు మాత్రము అందరూ వెన్నట్టుండి ఆయన్ని కాపాడుతూ ఉండాలి. అదండి మన చంద్రబాబు గారి యొక్క నైజము. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో చూశాను అతని గురించి. నా వయసు కూడా 62 సంవత్సరాలు. ఏం చెప్తాము? కాబట్టి నా యొక్క ఇతన్ని గమనించడంలో ఇంకా ఇతరంత స్వార్థపరుడు ప్రపంచంలో మాత్రం ఉండడని మాత్రం నేను చెప్తాను. ఇకపోతే నిన్న పోలవరానికి వెళ్ళాడు. చూడండి ఎలాగ సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అంటే ఏంటి? ఇది మీడియాలో పెట్టాలి. ఓ పక్క నుంచి 1000 కెమెరాలు అక్కడ షూట్ చేస్తున్నారు. అవసరమా నీకు ఈ సెల్ఫీలు తీసుకోవడం? సెల్ఫీ తీసుకుంటున్నావు అంటే నువ్వు పెద్ద సెల్ఫిష్ అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన ఫేస్బుక్ లోనో డాష్ బుక్ లోనో అన్ని అప్లోడ్ చేసుకుని ప్రజలందరికీ చూపించాలా, నేనే పొడి చేశాను, తమ్ముళ్ళు పోలవరం పొడి చేశాను, అమరావతి పొడి చేశాను, అది పొడి చేశాను, ఇది పొడి చేశాను అని చెప్పి చెప్పుకోవడానికే, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికే ఇతరు ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇది మాత్రము పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ 5 సంవత్సరాలు గమనించకపోతే అధపాతాళానికి ఆయన తొక్కేస్తాను ఎవరినో అని చెప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇతను అధపాతాళానికి తొక్కేస్తాడు. కాబట్టి ఒక్క అడుగు పడింది ఇప్పుడు. కాబట్టి ఈ అడుగుని నువ్వు గమనించుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మీరు గమనించుకుంటే కాసిద్ద మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. లేకపోతే మీరు 5 సంవత్సరాలు మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది. పేరుకోయే మంత్రి మీకు ఎటువంటి అధికారాలు కూడా ఇవ్వడు. ప్రతి దానికి అతనికి చెప్పాలండి. నాకు అర్థమైపోయింది. మీకు మరి ఏం అర్థమైందో నాకు తెలియదు. మీరు మాత్రము ఆయనకు పవర్ రావడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ అతనికి కృతజ్ఞతాభావము ఉండదని మీరు గమనించాలి. ఇప్పుడు 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి, నువ్వు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి, నీకు బాధల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి. కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో గాని ప్రజల్లో కనపడినా గాని పవన్ కళ్యాణ్ పనికిరాడు. కానీ ఒక రోజు వస్తుంది బాబు, పవన్ కళ్యాణ్ నీకు సరైన గుణపాఠం నేర్పిస్తాడు.